అమ్మగారు, నా మాట వినండి. నాకు త్వరలో ఉద్యోగం వచ్చేస్తుంది. మీ అద్దె కట్టేస్తాను. చాలే ఊరుకోవమ్మా. తిన్నాను తిండి లేదు గాని అద్దె కొడుతుందట. అద్దె వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఒరేయ్, ఏమిటా ఆలస్యం, తొందరగా పడి. ఆయనకి పెన్షన్ వస్తుందన్నారు, రాలేదు. ఆయనకి ఏదో అవ్వద్దు అన్నారు, అది రాలేదు. అవన్నీ వచ్చాక మీ బాధ. అవన్నీ రావు తల్లి. అవన్నీ వచ్చాక మీరే ఓ పెద్ద బిల్డింగ్ కట్టి మీలాంటి అనాథలకు ఇవ్వండి. ఇప్పుడు దయచేసి బయలుదేరండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏమిటమ్మా అన్నిసార్లు తిరుగుతున్నారు? రండమ్మా. సాయిబాబాకి 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే కష్టాలు పోతాయని నాన్నగారు చెప్పారు కదమ్మా. అలా చెప్పిన మన నాన్నగారే బ్రతుకంతా కష్టాలు పడి అర్ధాంతరంగా చనిపోయారు. దానికి కారణం ఆ దేవుడేగా. ఇంకా ఎందుకే ఆ దేవుడికి ప్రదక్షిణాలు చేస్తున్నారు? నీ ఊహ తప్పు రాదా. ఆవేశంలో నువ్వు దేవుడు లేడనుకుని తిట్టినా మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని ఆ బాబా ఎప్పుడూ వదిలిపెట్టాడు. నాతో రండి. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. యు ఆర్ సెలెక్టెడ్. చూడమ్మా, ఈ రోజు నుంచి ప్రతి క్షణము నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ పాపనే. యు నో వన్ థింగ్, ఈ పాప కొద్ది రోజులే బ్రతుకుతుంది. ఏంటి డాక్టర్ మీరనేది? అవును, ఫారెన్ నుంచి వచ్చే ఓ డాక్టరు ఈ పాపకు ఆపరేషన్ చేయబోతున్నాడు. మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. నర్సుగా మాత్రమే కాదు, ఓ అక్కగాను ఓ తల్లిగాను ట్రీట్ చేయాలి. ఓకే డాక్టర్. వన్స్ అగైన్ థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పవలసిన నాకు కాదమ్మా, ఈ ప్రతాప్కి. ఎస్, ప్రతాప్ మా అబ్బాయి ఫ్రెండ్ అని నీకు ఉద్యోగం ఇవ్వలేదమ్మా. మీ తండ్రి గారి మంచితనం, సాటి మనిషికి సహాయం చేయాలనే ప్రతాప్ సిన్సియారిటీ, చిత్తశుద్ధి నాకు నచ్చి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను. కీప్ ఇట్ అప్. ఓకే సార్. అంకుల్, థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. లంబాడి లుంగి చెప్పండి రా. ఏమిరా ఎవరు మాట్లాడరు? సోఫాలు చిరిగిపోతున్నాయి, ఆ కేసుల గురించి పట్టించుకోరు. ఈ సెల్లో నుంచి దొంగ పారిపోయినాడు, దాని గురించి మాట్లాడరు. నేను కష్టపడి పట్టి తెచ్చి లోపల పెట్టిన వాడు ఎక్కడ్రా పోయాడు? మీరెంత ఎందుకు ఉన్నారు? నువ్వెందుకున్నావో వాళ్ళు అందుకే ఉన్నారు. నువ్వేం పీకినావు? కిరించిది లంబాడి లుంగి, ఏమిరా నన్నే క్వశ్చన్ చేస్తున్నావు? క్వశ్చన్ మేమే చేయగలం, ఆన్సర్ మేమే చెప్పగలం. హలో, వాడు పారిపోయింది ఆ పక్క సెల్ నుంచే కదా? ఆమా. అది చూసింది మేమే కదా? ఆమా. ఎలా పారిపోయాడు మేమే చెప్పగలం కదా? ఆమా. మరి వాళ్ళేం చెప్పగలరు? ఆమా. నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళంతా బాగా మందు కొట్టి నిద్రపోతా ఉంటే ఎలా పారిపోయాడో చెప్పండి. పానకం హెడ్ ఇలా రావయా. ఇదిగో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. సర్లే సర్లే సర్లే. పర్వతం, దీని తాళం వీరి దగ్గరే ఉంది కదా? ఆమా. పానకం, ఈ తాళం చెవిని ఇలా తీసి ఇలా స్టాప్. అలా ఇచ్చాడా? ఇలా ఇచ్చాడు. నేను అనుకున్నా. దీన్ని ఈ కప్పని ఇలా పట్టుకుని హెల్ప్ చేయండి. ఇలా తిప్పి ఇలా తీసి ఇలా లాగి ఇలా బయటికి వచ్చి పనకం ఇలా ఎక్కడ పర్వతం వీటిని ఇలా హెడ్ చేతిలో పెట్టి ఈ తుపాకీ ఇలా చేతిలో తీసుకుని. ఈ తుపాకీనా? సేమ్. ఒక్క తుపాకీ చేతిలో ఉంటే చాలు, ఎంతమంది పోలీసులైనా భయపెట్టొచ్చని. ఎంతమంది పోలీసులు ఉన్నా ఒక దొంగను కూడా పట్టుకోలేరని. తుపాకీ తుపాకీ, దొంగ దొంగే. చమ్ముకు చమ్మా, లస్కు లఫా, చమ్ముకు చమ్మా, లస్కు లఫా. అప్పుడు ఈ గన్ ఇలా తీసుకుని ఆ తర్వాత ఈ గన్ అతని చేతికి ఇచ్చాడనమాట. పర్వతం, ఆ తర్వాత ఇలా పారిపోయాడంటావా? ఎటు? ఇప్పుడియా ఇప్పుడియా ఎప్పుడో ఒకప్పటి. ఇప్పుడి ఇప్పుడే. హెడ్ ఉన్న వాళ్ళంటే వాళ్ళయ్యా. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు ఎంత అందంగా చెప్తున్నారయ్యా. ఆ తర్వాత ఏమి మాపిలే వాళ్ళదా పూడ్చినారే. వాళ్ళదా పూడ్చినారా? మరేమే చేద్దాం. అప్పుడు ఇలా మాపిలే వీర గంభీరమా చేద్దాం. కిలించి లంబాడి లుంగి. ఫాలో మీ.
Follow me, I say. Come on. Follow me. Follow me. Follow me. Come on. Come on, come on. Yes, same house. Come on. Round up. Round up. Round up. Round up. Yes. ఇదే ఇల్లు. వెతకండి. పట్టుకోండి. కిక్. మాపిడే. కిక్ ఇల్లే. వీర గంభీరమా. కిక్ కిక్. అరే ఇట్రారా. ఏదో కేసు తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు బొక్కలో పెట్టండి. ఈ ఇంట్లో పోలీసులా? ఇది నేను గాంధీ పుట్టిన దేశం. ఇక్కడ హింసకు తావులేదు. మీరెందుకు వచ్చారు బాబు? నమస్కారం సార్. నమస్కారం. ఇది మీ వీడా? వీడేమిటయ్యా కాళ్ళలాగా? అదే మీ ఇల్లా సార్? అవును. ఇక్కడికి ఇద్దరు దొంగలు పారిపోయారు వస్తుంది సార్. దొంగలు వచ్చారా ఇక్కడికా? అవును సార్. ఇది నేను గాంధీ పుట్టిన దేశం బాబు. ఈ ఇంట్లో హింసవాదులకి దొంగలకి చోటు లేదు, ఉండదు. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఆ వెనక దాక్కున్న ఇతర హీరోల్ని తీసుకురండి. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? అబ్బే ఆశ్చర్యపోవట్లేదండి, కానీ షాక్ అవుతున్నాం. షాక్ అవుతున్నారా? ఆ, మేము మీ దొడ్లో దూకింది మీకెలా తెలిసిందా అని. మీరెవరో, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో, మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారో నాకు అంతా తెలుసయ్యా. థ్యాంక్స్ సార్, మాకు చెప్పే శ్రమ తగ్గించారు. ఏయ్, వీళ్ళని తీసుకెళ్లి ఫుడ్ పెట్టండి. ఫుడ్ ఆ. మాకా? దేనికి సార్? మేమేమన్నా మీ బామర్దులమా? కనీసం బావలం కూడా కాదే. అరే నన్ను మీరు అదా, నా కోపం వస్తుంది. దేనికిరా? ఏంట్రా అసలు ఆయనకు సిస్టర్స్ ఉన్నారో లేరో కూడా తెలుసుకోకుండా బావలం కాదని ఎలా డిసైడ్ చేస్తారా అసలు? బావన్న ప్రతి విధవకి సిస్టర్ ఉండాలన్న రూల్ ఎక్కడ లేదురా. ఆ సిస్టర్ ఉన్న ప్రతి గాడిదకి బాగుండాలని రూల్ కూడా లేదురా. బావ బావే, సిస్టర్ సిస్టరే, వెదవ వెదవే, గాడిది గాడిదే, చెమ్ముక్కు చెమ్మో, లస్కులప్ప చెమ్ముక్కు చెమ్మో, లస్కులప్ప. Hey, 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 shut up. Stop. రండి రండి. Come on. Come on. Not this side. This side. Yes. Come on. Huh? ఏమిరా? ఏమిరా? ఏమిరా ఇది? నన్ను తా వెతుకుతున్నారా? పొండిరా. మీ రెండు ఇంత పక్క పో. మీ రెండు ఇంత పక్క పో. నువ్వు ఈ సందులోకి పో. సందు ఇల్లే మాపిడే. వీర గంభీరమా సందు. అప్పుడు సొలను. ఇంత పక్క పోరా. ఏయ్ సోడా ఒకటి అప్ప. నమస్కారం అసయ్య గారు, బాగున్నారా? లంబాడు లుంగి. ఏమిరా మనిషి చూస్తే రెండు కాళ్ళు పెట్టుకుని మనిషిలా ఉన్నావు, ముఖం చూస్తే అదేదో పెట్టుకుని రాక్షసులా ఉన్నావు. నాది చిన్నపిల్లల మనస్తత్వం అండి, ఆ. అందుకు తగిలించుకున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిరా నాతో ముఖ్యమైన విషయం? మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? అది ఇద్దరు లావుగా ఎత్తుగా ఉన్నారే, వాళ్ళు పారిపోయారు. వాళ్ళ కోసం వెతుకుతున్నాను. ఓహో, వాళ్ళ ఆ. వాళ్ళ గొంతులో ఉన్నారు. గొందిలోనా? అవును సార్. సందులోదా ఉంటారు. గొంది ఏమిరా? సందుకు చెల్లి గొంది. సందు పెద్దదిగా ఉంటుంది, గొంది చిన్నదిగా ఉంటుంది. కిలింజిది లంబాడు లుంగి. ఎన్నడా ఇది? సందు గొందని లెక్చర్ ఇస్తావు. ఏ గొందిలో ఉన్నాడో చెప్పురా. పద చూపిస్తాను. ఎక్కడ ఎక్కడ ఇక్కడే సార్, రండి. ఎక్కడ దొంగలు? ఎక్కడ ఎక్కడా ఎక్కడా? ఏమిరా దొంగలని చెప్పి కొండలోకి గుట్టలోకి తెచ్చినావు? కిందికి చూడు. ఆ ఏమిరా కింద చూడమంటున్నావు? ఏముందిరా కింద? నైఫు. ఓ థీఫు. నైఫు 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 నై. అవునరా, నైఫే. ఎందుకని సదరుస్తావు? మర్యాదగా ఆ సోఫా ఎవరికి ఇచ్చావు అడ్రస్ చెప్పు, లేకపోతే కసుకుని పడుస్తాను. నన్నంత అండర్ ఎస్టిమేట్ చేయక. నేను తక్కువని కాదు. అగా కత్తి పట్టుకో. ఆ? తీసుకో. థ్యాంక్స్. కత్తివ్. నేనేమను? కత్తివ్, అడ్రస్ చెప్పు. ఆ? నేనేమన్నా చెవిలో పువ్వుగాండి అనుకున్నావా? మిస్టర్, ఇది తుపాకీ, ఇది కత్తి. తుపాకీ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ కత్తి. తుపాకీతో పేల్చారంటే బుల్లెట్లు డుమ్ 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 అని పేల్చుకుని వెనక్కి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. నీ పిస్టల్లో గుళ్ళేవో నాకు తెలుసు. నీకెలా తెలుసు? తెలుసు. మర్యాదగా అడ్రస్ చెప్తావా, లేకపోతే పొడవనా? క్లోజ్ చేయి. చెప్పు. క్లోజ్ చేయవే చెప్తాను. గిలకాయల గోవిందమ్మ, నంబర్ 23, మండల వీధి, కుంజలగుట్ట. వెళ్ళు. థ్యాంక్స్. రేయ్ మనతో పెట్టుకోక భోషాణం లేచిపోద్దు మరి.
ఎవరితో చెప్పకాయ బాబు నీ పుణ్యం ఉంటుంది ఎలా మ్మ్.